బాగున్నారా? నేనైతే మీ స్వాతిని. ఓకే, ఈరోజు సండే కదా. సండే ప్రతి ఇంట్లోనేంటి స్పెషల్స్ ఉంటాయి, బిర్యానీ, చికెన్, ఫిష్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఈరోజు టాపిక్లో వచ్చేద్దాము. ఈరోజు మా హస్బెండ్ తయారు చేస్తున్నారు చికెన్ బిర్యానీ. ఓకే, చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. రండి. ఓకే, బఠానీ, కొత్తిమీర, ఇదేంటారు మింట్, సమ్ ఆకులు, బిర్యానీ ఆకులు, సాజీరా, లవంగముగ్గ, చెక్కలు, ఇవన్నీ కలిపి మసాలా సామాన్లు మీకు అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. ట్రై చేయండి. సన్నగా క్యారెట్ ముక్కలు నరుక్కోదండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఆనియన్ చూడండి చక్కగా కట్ చేశాను నేను. ఇట్స్ మైన్. టమాటా. నేనైతే పాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, ఎందుకంటే చికెన్లో ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ట్రై చేయండి ఆయిల్ తగ్గించి చేసుకోవడానికి బెటర్. దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ కూడా బాగుంటుంది. పెట్టుకున్నాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి, బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇవన్నీ రెడ్డిష్గా వచ్చేయాలి ఆనియన్స్. ఎంత రెడ్డిష్గా వచ్చా అంత బాగుంటుంది. ఇదిగో ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్న చికెను. ఓకే, బాగా రెడ్డిష్గా వచ్చేయాలండి. ఎలా అంటే ఇంకా ఫ్రై ఆనియన్స్ అనొచ్చు. వేపుకున్న బాగా రెడ్ ఆనియన్స్ ఎంత వేపుకున్నాం, బాగా రెడ్గా వేపుకోండి. ఎంత రెడ్గా వేపుకోండి అంత మంచిది. తర్వాత అదే నూనెలోనే మసాలా సామాన్లు వేస్తాం. బాగా డ్రై కొద్దిగా అయిన తర్వాత ఇందాక మసాలా సామాన్లు వేసుకున్నాం కదండి, అందులోనే చికెన్ కొద్దిగా మ్యాగ్నేట్ చేసేద్దాం. చేసి కొద్దిగా మెత్తగా ఉంటుంది. పాపం మా ఫ్రెండ్స్ చూడండి, మా హస్బెండ్ ఎంత కష్టపడుతున్నారో చేస్తూ. పాపం తుమ్ములు వస్తున్నాయి, చూడండి ఎలా చేస్తున్నారో. హాయ్ చెప్పు. హాయ్. అప్పుడప్పుడు చేయాలండి కదా, అప్పుడప్పుడు చేస్తానే పెళ్ళం అలకలు పోతాయి. ఓకే, ఇది కొంచెం ఒక 8 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకేనా. కొత్తిమీర, పుదీనా కూడా వేసామండి అందులోని. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నారు. ఇంకా కొంచెం వాటర్ వేసారు, వాటర్ యాడ్ చేశారు. చూడండి స్టార్ట్. ఫ్రెండ్స్, చికెన్ బాగా మ్యాగ్నేట్ అవ్వాలి, గట్టిగా ఉంటుంది కదా. సో అందుకని కుక్కర్ పెట్టాను. ఆ తర్వాత రైస్ ప్రిపేర్ చేద్దాం ఈ లోపు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత బాగా మెత్తగా ఉడకాలి కదా. సో బాగా మ్యాగ్నేట్ అయ్యింది అనుకుంటున్నాను నేను. సో ఇంత మ్యాగ్నేట్ అయింది. ఇంకొకసారి రిస్క్ చేయడం ఎందుకని ముందుగానే ఇంకొంచెంసేపు బాగా ఉడికిందని చూసుకుంటాం. ఈ లోపే ఉప్పు కారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అది ఈజీ కదా. బఠానీ కూడా వేస్తాం, ఉడుకుతుంది చక్కగా. సో ఒక్కసారి మనం ఇప్పుడు ఏం చేయాల్సిందంటే మినిమం మ్యాండరేటరీ ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఎలా చెక్ చేస్తున్నారు. ఎవరైనా అలాగే చెక్ చేస్తారనుకో. కారం అయితే అప్రాక్సిమేట్గా సరిపోయింది. మనం ఉప్పు తినే బాడీ కాబట్టి చిన్న ఉప్పు తగిలించుకుంటే, ఎందుకంటే మళ్ళీ ఇందులో వాటర్ వేస్తాం కదా రైస్ కోసం. సో దానివల్ల కొంచెం ఉప్పు వేసుకోవడం చాలా మంచిది. నోరు ఊరుతున్నట్టుగా ఉందండో, చాలా బాగా స్మెల్కే ఆకలేస్తుంది. పండు ఎంత బాగుందో. ఉప్పు అయితే వేసుకుందాం చక్కగా. ఓకే, ఇంకొకసారి చెక్ చేసుకుంటూ ఉప్పు సరిపోతుంది. ఉప్పు చిన్న ఎక్కువ ఉండాలి, ఎందుకంటే దీనికి మళ్ళీ రైస్కి యాడ్ చేస్తాను. చిన్న ఎక్కువ ఉంటే తర్వాత సరిపోతుంది. ఫ్రెండ్స్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు నోరు ఊరుతుంది అనుకుంటా. అందులోని హస్బెండ్స్ వండుతున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీ ఇంట్లో కూడా ఎవరైనా మీ హస్బెండ్స్ అలాగే ఒక్కొక్కసారి కుక్ చేస్తూ ఉంటారా? చెయ్యాలి.
ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ రైస్ని అందులో మిక్స్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసాను. అప్రాక్సిమేట్లీ 4 గ్లాసులే సరిపోతుంది. కాస్త రైస్ అయితే కొద్దిగా ఉడకకూడదు, దగ్గరగా బాగుండాలనుకుంటే కాస్త వాటర్ తగ్గించుకుంటే మంచిది. అప్పుడు రైస్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర మనకి టేస్ట్ తగ్గట్టు. మరీ బాగా ఉడికిపోవాలి, చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాటర్ ఎక్కువ వేసుకోవడం మంచిది. చిన్నపిల్లలు లేరు, మనకు పర్లేదు, డైజెషన్ బాగుంటుంది అనుకుంటే వాటర్ తగ్గించుకుంటే కాస్త రైస్ గింజలుగా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా కలుపుకొని బిర్యానీ వండిన తర్వాత బాగాలేదనుకోండి ఇబ్బంది పడతారు. అందుకని ఉప్పు కారాలు అనేది మనకు బాగుండాలి కాబట్టి ఇంకొకసారి రైస్ చేసాక ఇంకోసారి చెక్ తీసుకుంటే బాగుంది. సో నేను చెక్ చేయడం లేదంటే ఉప్పు పర్లేదు అంటే పర్లేదు, ఉప్పు కావాలి మనకు, ఉప్పు కావాలి కొద్దిగా రైస్ ఉప్పు కారాలు తినేవాళ్ళది చిన్న ఉప్పు తగిలించుకుంటే మంచిది. నేను మా ఆవిడకి కూడా ఉప్పు వేస్తాను, నాకన్నా ఉప్పు ఎక్కువ తింటుంది. వావ్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి. నాకన్నా మా హస్బెండ్ ఇంకా చాలా బాగా వండారు. పాపం చాలా కష్టపడుతున్నారు. ఓకే, చికెన్ బిర్యానీ తినాలని ఉందంటే పాపం చేస్తున్నారు నా కోసం. ఓకే, ఇప్పుడు కుక్కర్ పెట్టేసాం. కుక్కర్ పెట్టేసాం. 3 విజిల్స్ వస్తే 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే రిస్క్ లేకుండా ఉంటుంది. 3 to 4 విజిల్స్ పెట్టేస్తే అయిపోద్ది. ఏమంటారు? చూసారా మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత అది ఎలా ఉందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, కుక్కర్ అయితే 4 విజిల్లు వచ్చాయి. ఓపెన్ చేస్తున్నాను. చెక్ ఇట్. హౌ ఇస్ ఇట్ మ్యాన్? సూపర్, స్మెల్ కూడా అదిరింది ఫ్రెండ్స్, అండ్ బాగా వచ్చింది కూడా, కలర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వాటర్ ఉడికింది, రైస్ ఉడికింది, ఎగ్జాక్ట్గా రైస్ సరిపోయింది. చక్కగా ఇలా ముద్దగా ఉంటుంది. అలా స్టీమ్ బయటకు వెళ్తున్న రైస్ అనేది క్రిస్పీ అవుతుంది. చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ ఆవిడకి వండి పెట్టండి. ఇట్స్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ప్రతిసారి ట్రై చేయండి, ఇదేనే కాదు మీకోసం నేను మాత్రం మారుతూనే ఉంటాను. మీ భాస్కర్. చూడండి, బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే నా మిస్సెస్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ చేయండి. అలాగే అప్డేట్స్ మీకు వస్తుంటాయి, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పటి వరకు మా హస్బెండ్ ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీ నేను అడగగానే చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో ఏంటనేది. ఓకే, అండ్ మీకు ఇంకొక ముఖ్యమైన పర్సన్ నేను చూపించలేదు కదా, ఇందాక మిస్ అయ్యింది. ఇప్పుడు మా లిటిల్ ప్రిన్సెస్ వచ్చారు, ఇదిగోండి. తనకి చికెన్ ఫ్రై చేయలేదని కొంచెం మూడౌట్లో ఉంది, అది కూడా చేద్దాం. ఓకే, నా ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, లవ్ యూ, హ్యాపీ సండే, బాయ్.